ప్రొఫైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది కల్కి. గ్లోబల్ రేంజ్ లో ఉండబోతుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారితో అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం అని చెప్పి రూపొందించామంటున్నారు ప్రభాస్ గారు. అందుకే అంత ఎక్కువ బడ్జెట్ అయిందట. దేశంలోని గొప్ప నటీనటులను తీసుకున్నాం, అందరూ పాన్ ఇండియన్ స్టార్సే. అది నాపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదు, కానీ నన్ను అలా పిలవడాన్ని అభిమానులు ఇష్టపడతారు. వాళ్లకు ఆ పిలుపు సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి ప్రభాస్ గారు అన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు మాట్లాడుతూ, కల్కి సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్ళొచ్చాం అనేటువంటి భావనలో ఉంటారు. నేను అవతార్ చూసిన తర్వాత అలాంటి అనుభూతి పొందాను. ఒక కొత్త లోకాన్ని చూసినట్టు అనిపించింది. ఇప్పుడు కల్కి చూశాక థియేటర్లో ప్రేక్షకులు కూడా అలాంటి అనుభూతిని ఖచ్చితంగా ఆనందిస్తారు. ఇందులోని పాత్రల పేర్లు కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం పెట్టినవే. వీటిలో ఎలాంటి మార్పులు మేము చేయము అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్ తో సహా మరికొన్ని విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టుగా వారు చెప్పడం జరిగింది. రీసెంట్ గా బుజ్జి అయితే గనక చాలా నగరాల్లో చాలా మంది ఆడియన్స్ ను పలకరించి వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది.